చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం నూనెముద్దలపల్లి గ్రామంలో రెక్కాడితే కాని డొక్కాడని ఎస్సీ కుటుంబంలో భాస్కర్ రేణుకల చిన్న కుమార్తె బేబీ చదివించే స్తోమత లేక తన తండ్రి కూలి పనులకు వెళ్తూ బేబీని ఇంటి దగ్గర నానమ్మకి తోడుగా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉండేవారు. అదే గ్రామానికి చెందిన బీసీ కులానికి చెందిన బుర్సు లక్ష్మయ్య విజయలక్ష్మి కుమారుడు బురుసు నరేంద్ర 14 ఏళ్ల మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి పశువులకు కుడితి కావాలంటూ వెళ్లడం, మైనర్ బాలిక బేబీని ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి లొంగదీసుకుని లైంగికంగా ప్రతిరోజు అనుభవించేవాడు. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని పెళ్లి చేసుకుందామని కళ్లబొల్లి మాటలు చెప్పి నమ్మించి గర్భవతిని చేశాడు. 2-3 నెలలైనా నెలసరి రాకపోవడంతో బేబీ నరేంద్రకి విషయం చెప్పడంతో ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, చెప్తే పెళ్లి చేసుకోనని బెదిరించి అతని కామ కోరికలు తీర్చుకునేవాడు. 4 నెలలు గడిచిన తర్వాత బేబీకి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో బేబీ తల్లిదండ్రి హుటాహుటిన బేబీని పుంగనూరులో ఒక ప్రైవేటు వైద్యశాలకు తీసుకుని వెళ్ళగా బేబీ గర్భవతి అని వైద్యులు తేల్చడంతో బేబీ తల్లిదండ్రులు గ్రామంలోని పెద్దలకు తెలియజేయగా ఊరిలో పెద్ద మనుషులు గ్రామస్తుల సమక్షంలో పంచాయతీ చేసి పెళ్లి చేసుకోవాల్సిందిగా తీర్మానం చేయగా బురుసు నరేంద్ర అతని తల్లిదండ్రులు విజయలక్ష్మి లక్ష్మయ్యలు వాళ్ళు మా కులమేమి వాళ్ళ కులమేమి అంటూ కులం పేరుతో దూషించి మీ వల్ల అయింది చేసుకోండి, డబ్బులు పడేస్తాం, కడుపు తీపించుకోండి అంటూ నానా దుర్భాషలాడుతూ మిమ్మల్ని ఊరి నుంచి వెలివేస్తామంటూ ఊరిలో ఉండనివ్వమంటూ గ్రామ బహిష్కరణ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మైనర్ బాలిక బేబీ మరియు అతని తల్లిదండ్రి చౌడేపల్లి పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించి జరిగిన విషయాన్నంతా చౌడేపల్లి ఎస్ఐ నాగేశ్వరరావు గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఐ నాగేశ్వరరావు వెంటనే ఫిర్యాదు మేరకు బుర్సు నరేంద్రపై పోక్సో మరియు అతని తల్లిదండ్రి బుర్స విజయలక్ష్మి లక్ష్మయ్యలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏం జరిగింది చెప్పు. ఎవరు? అతని పేరేమ్మా? ఎవరు? ఎట్లా జరిగింది ఇది? మా అమ్మ లేనప్పుడు మా ఇంటికి వచ్చింది సార్. పుడితే అప్పుడు ఉడకా వచ్చినాను, నన్ను ఫోన్ చేయి, నన్ను లేవు చేయి అనేసి అట్లా ప్రేమించి మోసం చేశాను సార్. మళ్ళీ ఏమంటా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు నువ్వు ఎంతమంది దగ్గర పోయినావో నాకు తెలీదు, నేను చేయలేదు. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉండవా? ఎన్నో నెల? 8 ఏళ్ళు పడుతుంది. అంతవరకు ఏం చేస్తా ఉంటుంది? చెప్పలేదు సార్, మా అమ్మాయికి భయపడే. చెప్పలేదు సార్. నువ్వేం చేస్తా ఉంటావు మా అమ్మాయికి అంత కడుపు వచ్చేంత వరకు? మా అమ్మ లేదు సార్, ఉండాలని డేట్ ఉండాలని చెప్తా వచ్చింది పాప. వాళ్ళ ఆయన దగ్గరే తీసుకులా తెప్పించుకుంటాను ఉండాలని. కాదమ్మా, ఇంట్లోనే ఉంది కదా పాప? మా అమ్మ లేదు సార్. ఎక్కడుంటారు మీ అమ్మ మీ నాయన? మా అమ్మలు వేరే పని బయట ఎప్పుడుమా ఎన్ని రోజులైంది మీ అమ్మ మీ నాయన పనికి బయట పోయి? అక్టోబర్ జూలైలో పోయినారు. ఊర్లో లేరు మీ అమ్మ మీ నాయన, ఊర్లో లేరు, జూలైలో పోయినారు. మళ్ళీ ఎప్పుడు వచ్చినారమ్మా? నవంబర్లో వచ్చినారు. అప్పటికి నవంబర్ నుంచి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? 7 నెలలు. ఎందుకైతే ఇప్పుడు అతను కాదు అని దానికి ఇప్పుడు ఇక్కడ వచ్చినావా? అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పినాడమ్మా? నీకు 2-3 ఉన్నారు, నేనే కాదు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఈ విధంగా చేసినారంటావు. మీరేం పని చేస్తారమ్మా? ఎక్కడ సేద్యమ్మా? నూనె ముద్దల పనిలో సేద్యం చేసేట్లుంటే ఇప్పుడు ఇన్ని నెలలు ఎక్కడ పోయినారు? సరే వస్తానే. ఇప్పుడు మీరు ఇప్పుడేనా వచ్చింది? కాదమ్మా, ఈ నెలలోనే వచ్చినారా? పాప 7వ నెలలో పడతాను కదా, 3వ నెల అయిపోయినాక 4వ నెలకే కడుపు తెలుస్తుంది. అప్పుడు తెలిసినప్పుడు ఎందుకు రాలేదమ్మా మీరు? 6వ నెల వరకు కడుపు తెలియలేదమ్మా మీకు? ఇప్పుడు ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు? 10th అయితే ఫస్ట్ ఇయర్ జరిగింది. మళ్ళీ 6 నెలలు వేసి పాప కడుపు చూసి నేను 6 నెలలకు కడుపు తెలిసిందమ్మా? తెలిసిందే. అంతవరకు మీరు చూడాల, వచ్చిపోతాను కానీ పాపకి కడుపు ముందరకు వచ్చిందని తెలియలేదు.
అప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు మామూలుగా ఎట్లుంటాను అట్లుంది ఆ పాప. మళ్ళీ నేను కనిపించుకొని ఏమమ్మా ఇట్లా ఉండాలి. కాలేజ్ ఎక్కడ చదువుతున్నామ్మా నువ్వు? కాలేజ్ స్కూల్ ఎక్కడ? ఏ స్కూల్లో? హై స్కూల్లో చదివినావు. 10th అయిపోయిన తర్వాత కాలేజ్కి పోలేదా? 9th లోనే నిలిపేసినారు. నిన్న ఇంటి దగ్గర ఒకదాన్ని వదిలేసి మీ అమ్మ మీ నాన్న ఇద్దరు వెళ్ళిపోయినారమ్మా? మా అవ్వ మా తాత దగ్గర వదిలేసుకుంటారు. ఇక్కడ మీ అవ్వ మీ తాత దగ్గర ఉంటారు. మీ నాయన పేరేమ్మా? మా నాయన పేరు భాస్కర్. మీ అమ్మ పేరు? మీ తాత వాళ్ళ పేర్లు? భారతమ్మ. ఏం పేరు మా మీ తాత పేరు? నా బిడ్డని మోసం చేశాడు సార్. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి ఇప్పుడు 5 నెలలు 6 నెలలు వచ్చే కిందకి నువ్వేం చేసుకుంటావు చేసుకోవరా, నీ వల్ల ఏమవుతుందో చేసుకోవరా, పోలీసులకు కలిసి నువ్వు ఎవరికన్నా చెప్పుకోవరా అన్నాడు సార్. అందుకు నేను వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకున్నాను సార్. నీ పేరేమి? నా పేరు భాస్కర్ సార్. నా భార్య పేరు రేణుకా సార్. పెద్ద మనుషులు పంచాయతీ చేసినారా? చేసినారు సార్. ఏం చెప్పినారు? నీ కూతురికి న్యాయం చేస్తాం రా అని చెప్పినారు సార్. ఇప్పుడేమి? అప్పుడు ఏం లేదు సార్. వాళ్ళు ఆ 40,000 మేము తీసుకోలేదు సార్. ఎవరు పెద్ద మనుషులు? మోహన్ మామ కాకమన్న రెడ్డప్ప సార్. మోహన్ మామ అంటే ఎవరు? ఈ సిమెంట్ అంగడి అయితే. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నా కూతురికి న్యాయం చేయండి సార్. అంతే, ఇంక నేనేం అడగలేదు సార్. నేను డబ్బు అడగలేదు, మిమ్మల్ని ఏమీ అడగలేదు.